వశీకరణ మ్మ్. రిలేషన్షిప్ ఉంటేనే వశీకరణ చేయొచ్చా, ఎవరికైనా చేయొచ్చా? వశీకరణ అనేది చాలా విధానాల్లో ఉంటుంది. ఏంటంటే ఒక మంత్రంలో అతని పేరు చేర్చి వశీం చేసుకోవడం ఒక పద్ధతి. మంత్రం అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్, మ్మ్. మంత్రంతోనే చేయడం. ఎక్కడ ఆకర్షణ అనేది, ఇప్పుడు షట్కర్మలు అని ఉంటాయి దశమహావిద్యలలో. మారణం, మోహనం, ఉచ్చాటనం, స్తంభనం, వశీకరణం, ఆకర్షణం అని ఉంటాయి. వశీకరణం అంటే అట్రాక్ట్ చేసుకోవడం, ఆకర్షణ అంటే మెస్మరైజ్ చేయడం. రెండు ఉంటాయి అన్నమాట. ఎంత దూరంలో ఉన్న వాళ్ళనైనా రప్పించవచ్చు ఆకర్షణం ద్వారా. వశీకరణం ద్వారా అడక్ట్ చేసుకోవచ్చు. మారణ కర్మల ద్వారా చంపచ్చు, యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, చంపుతూ ఉంటారు. మారణ కర్మలు అవి. స్తంభనం అంటే వశీకరణలో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి అయితే. షట్కర్మలు అంటారు వీటిని. అంటే ఒక మంత్రంతో ఇన్ని చేయొచ్చు అన్నమాట. వశీకరణల్లో ఏంటంటే మంత్రంలో ఒక పర్సన్ పేరు చేర్చి జపం చేయాలి. అంటే ఈ అమ్మాయి జపం చేసిన రోజులే వశమై ఉంటాడు. ఈ అమ్మాయికి బోరు కొట్టి జపం ఆపేసింది అనుకోండి, అతను నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాడు అనమాట. ఇలా ఉంటుంది. ఇవి నా ఎక్స్పీరియన్స్ల ప్రకారం వర్క్ అవుతాయి కూడా. అంటే నేను కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతా అంటారు కదా, ఇచ్చున్నాను, వాళ్ళు ఇప్పుడు బాగున్నారు. వశీకరణ కూడా చేస్తారా అయితే మీరు? వైఫ్ అండ్ హస్బెండ్స్ చేస్తే తప్పే ఉంది, డైవర్స్ దాకా వెళ్ళిపోతా అంటారు. ఓకే, ఇది ఓకే. ఎన్నో ఇయర్స్గా లవ్ చేసుకున్న పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు సజెస్ట్ చేస్తాం? భార్యాభర్తలు కిడ్స్ ఉన్నారనుకోండి, విడిపోతున్నారు అనుకుందాం, వాళ్ళని కలపడం మంచి పనే కదా. అది అందుకే మనకు తంత్ర విద్యలు అనేది ప్రసాదించారు, మంచి చేయడానికి. లవర్స్ అనేది, లవర్స్ వాళ్ళు లవ్ ఓకే, కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పెంచుంటారుగా, వాళ్ళకు కూడా ఒక వాల్యూ ఇవ్వాలి కదా. జనరల్గా మీ దగ్గరికి వశీకరణ చేయమని వస్తూ ఉంటారు అయితే క్లయింట్స్? వశీకరణ చేయమని ఏం అడగరు నన్ను, కానీ భార్యాభర్తలు ఇష్యూస్ అని వస్తూ ఉంటారు. అప్పుడు చేస్తాను, చెప్తాను, ఇలా చెయ్యండి, మంత్రజపం చేసుకోండి. మీ వైఫ్ డైవర్స్ వరకు వెళ్ళిపోయి కూడా వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాగున్నారు ఇప్పుడు కపుల్స్. ఓకే, ఇప్పుడు జనరల్గా ఎన్ని మంత్రాలు ఉంటాయి? మంత్రం అంటే ఏ విధాలుగా యూజ్ చేయొచ్చు? మీరు ఏ దేవతనైనా వశీకరణానికి వాడచ్చు. ఆంజనేయ స్వామిని వాడచ్చు, లక్ష్మీనారాయణది ఉంటుంది, నారదుడిది ఉంటుంది, అనేక మంత్రాలు ఉంటాయి. మీకు మంత్రశాస్త్రం అనేది వేస్ట్ ఆఫ్ సబ్జెక్ట్. కొన్ని 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి, 7 crores. ఓకే.